సాధారణ కమ్యూనిస్టులకి ఒక పడికట్టు పదాలు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఎవరెవరితోనూ పొత్తు పెట్టుకుంటారు. దాన్ని అదేంటయ్యా అని సొంత పార్టీ వాళ్ళు అడిగితే అది వ్యూహాత్మక ఎత్తుగడ అంటారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఓటమి పాలయ్యారనుకోండి, అంటే ఓడిపోతారు, దెబ్బతింటారు, అట్లా తరతరాలుగా దెబ్బతింటూ వచ్చారు. అదేంటి అని అడిగితే చారిత్రక తప్పిదం చేశాం అంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక ఆత్మశోధన చేసుకుంటున్నాం అంటారు. మళ్ళీ కొత్త ఎత్తుగడ అంటూ బిగిన్ చేస్తారు. అది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చంద్రబాబు గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో మరి ఆయన్ని ఎవరు వెనక్కి నెడుతున్నారో నాకైతే తెలియదు. ప్రాక్టికల్గా ఒకప్పుడు మీడియా డార్లింగ్ చంద్రబాబు అంటే, మీడియా బాగా అపారంగా ప్రేమిస్తాయని. ఎందుకంటే ఆయన మీడియాతో బాగా మాట్లాడతారు, సమాధానాలు చెప్పేవాళ్ళు కాబట్టి. అలాంటి చంద్రబాబు మరి ఎవరి మాటలు విన్నారో తెలియదు కానీ ప్రధానమైనటువంటి ఛానళ్ళు ఎన్టీవీ, టీవీ9కి డిబేట్లకి తమ తరపున ఉన్నటువంటి వాళ్ళని బ్యాన్ చేశారు. చర్చలకి రానియరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. దాంతోపాటుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటికి కూడా రానియరు. యాక్చువల్గా ఇప్పుడు ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, మహా టీవీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలవరు, పిలిచినా వాళ్ళు రారు. వాళ్ళు అట్లా వన్ సైడెడ్గా డిబేట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఛానళ్ళను చూస్తారు. వాటిని చూసి లేదా ఆ పత్రికలను చూస్తే కొత్తగా చూసేవాడు ఎవడు? వైసీపీ వాడు ఎవడన్నా చూస్తాడా? న్యూట్రల్ వాడు ఎవడన్నా చూస్తాడా? ఆ ఛానలే చూడరు కదా. మరి దాంట్లో డిబేట్లు చేస్తే వన్ సైడెడ్ డిబేట్లు ఎవరికి కావాలి? నెంబర్ 1. టీవీ9, ఎన్టీవీ వచ్చేటప్పుడు సాక్షిని అక్కర్లా, నేను సాక్షిని ఇందులోకి తీసుకురాను, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే పద్ధతి. కానీ టీవీ9, ఎన్టీవీ వచ్చేటప్పటికి ఖచ్చితంగా న్యూట్రల్ మెయింటైన్ చేస్తున్నారు. తెలంగాణలో చూడండి 3 పార్టీలు అటెండ్ అవుతున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఎందుకని అటెండ్ కానీ లేదు? దాని కారణంగానే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? జగన్కి హైయెస్ట్ కవరేజ్ ఇస్తున్నారు. తప్పెవరిది? ఇప్పుడు మన వెర్షన్ అనేది ఉండాలి కదా ఆ డిబేట్లలో. మన వెర్షన్ అవతల వాళ్ళకి తెలియాలి. మన వెర్షన్ మనకి తెలిస్తే గొప్పే ఉంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నట్టు తప్ప అక్కడే మిస్ అవుతున్నారు. ఆలోచించుకోవాల్సి ఉంది.